ఏపీలో కాపుల ఏకీకరణ మరోసారి విస్తృతమైన రాజకీయ చర్చకు తెరలేపింది. కూటమి పార్టీలు పవన్ కళ్యాణ్ ను ఛాంపియన్ గా భావిస్తుండగా వైసీపీ అంతర్గత వ్యూహాలకు పదును పెట్టినట్టే కనిపిస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి, అరెస్టు నుంచి ముద్రగడ, రంగా వరకు కీలక ఘటనలు టీడీపీ హయాంలోనే జరిగాయనే ప్రచారం బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది విపక్షం. విశాఖలో కాపు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. వైసీపీ ముఖ్య నేతలు సమావేశం కీలకంగా మారింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు పాల్గొన్నారు. ఈ సమావేశం రాజకీయ ఆసక్తిని అమాంతం పెంచేసింది. ఏపీ పాలిటిక్స్ లో కాపుల ఐక్యత మరొకసారి తెరపైకొచ్చింది. అరెస్టు, దాడి తర్వాత అంబటి రాంబాబు తొలిసారి జిల్లా నేతలను కలిశారు. జైల్లో ఉన్నప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన సామాజిక వర్గానికి ధన్యవాదాలు చెప్పారు మాజీ మంత్రి. తాను ఒక్కడనే కాదని రంగా, ముద్రగడ సహా చాలా మందికి టీడీపీ హయాంలోని ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పవన్ కళ్యాణ్ ని కాపులు నమ్మడం లేదనే భావన వచ్చేలా అంబటి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యాయి. ఏపీలో ఎన్నికల టైంలో రాజకీయాలు కాపుల చుట్టూ తిరగడం కొత్తేమీ కాదు. 2014, 2024లో కూటమి అధికారంలోకి వచ్చినా 2019లో వైసీపీ ఊపేసిన కాపు ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారడం వల్లే అనేది రాజకీయ వర్గాలు అంగీకరిస్తున్నాయి. సాధారణంగా ఈ తరహా పోలరైజేషన్ ఎన్నికల టైంలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. 3 ఏళ్లు ముందుగానే ఈ సమీకరణాలు ఊపందుకున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పక్షానుంటే సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్లు అంతా విపక్షంలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జనాభా పరంగానే కాకుండా ప్రభావిత రాజకీయం చేయగల సామర్థ్యం ఉన్న కాపుల తాజా ఆలోచన విధానమేంటి అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఆ దిశగా సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు, ఇంటిపై దాడిని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి హాజరవ్వడం ఆసక్తికర పరిణామం. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంట్లో నిర్వహించిన మీటింగ్ లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన సామాజిక వర్గానికి కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చారని అంబటి అన్నారు. తనపై జరిగిన దాడి సామాజిక వర్గంపై జరిగినదిగానే కాపులు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? భవిష్యత్తులో ఇవాళ లేదనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకరోజు వస్తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను తిట్టని మాటలు తిట్టినట్టు రాశారండి. కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాను రాశారు. చంద్రబాబు నాయుడు కులం పెట్టి తిట్టాను రాశారు. ఏమని చేయమండి ఇది? నా ఇంటి మీదకి వచ్చి నా కులం పేరు పెట్టి తిట్టారు మహిళల్ని. ఇది ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? మీరు కులాలను రెచ్చగొడుతుంది మీరా, మేమా? కులాలను రెచ్చగొట్టి ఏం సాధిద్దామని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, మీ పతనం ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. దీనిని బట్టి చూస్తే కాపు సామాజిక వర్గం ఏకీకరణ దిశగా మరొకసారి ప్రయత్నాలు మొదలైనట్టే భావించాల్సి వస్తోంది అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. కాపులను ఏకం చేసేందుకు, తమతో కలిసొచ్చే వారిని కలుపుకుని పోయేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ విమర్శించిన కారణంగా వైసీపీకి కాపులు దూరమయ్యారనే భావనుంది. ఈ క్రమంలోనే విపక్షం స్ట్రాటజీని మార్చుకుని పవన్ పై దూకుడు తగ్గించినట్టుగా భావిస్తున్నారు.